पूरा लोकल। హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికించాయి. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా కుండపోత వర్షం కురిసింది. మారేట్పల్లి పికెట్లో అత్యధికంగా 11.4 సెంటీమీటర్లు, బోయిన్పల్లిలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో గ్రేటర్ హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులను వరదలు ముంచేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పల్, మల్కాజ్గిరి, బండ్లగూడ, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, బండ్లగూడ, అంబీర్పేట్, హిమాయత్ నగర్, సైదాబాద్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో రహదారులు ఏకంగా చెరువులను తలపించాయి. మూసారాంబాగ్ బ్రిడ్జిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంపేట, మయూరు మార్గ్లోని కుత్బుల్లాపూర్, వాజ్పేయి నగర్లోని పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. గచ్చిబౌలి పోలీస్ కమిషనరేట్ ఎదురుగా, ప్రిన్స్టన్ మాల్ ఎదురుగా రోడ్డుపై నడుములోతు వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఐటీ కారిడార్లు విధులు ముగించుకొని వెళ్లాల్సిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. అరగంట పట్టే మార్గంలో గంటన్నర నుంచి 2 గంటల సమయం పట్టింది. ఐటీ కారిడార్ నుంచి కోర్ సిటీ వెళ్లే మార్గాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, బేగంపేట, సికింద్రాబాద్, చాదర్ఘడ్, మలక్పేట్, ఆరాంఘర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నాలాలు నిండుకుండల్లా ప్రవహిస్తుండడంతో వాటి సమీప ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్, ప్యాట్నీ నాలా పరిధిలోని ప్రాంతాలు నీట మునిగాయి. షోరూంలు, ఇళ్లలోకి 4 అడుగుల మేర నీళ్లు చేరాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని హైడ్రా విపత్తు స్పందన బృందాలు బోట్లలో బయటకు తీసుకొచ్చాయి. ముప్పై ఫిర్యాదుల నేపథ్యంలో ప్యాట్నీ నాలాపై ఆక్రమణలను ఇటీవల హైడ్రా తొలగించింది. దీనిని ఒక ఇంటి యజమాని అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. ఇదే ముంపునకు కారణమని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ ముంపు ప్రాంతాలను పరిశీలించారు.